ఆడుకుంటాడా సంపుతాడా అన్నం పెడతాడా అన్నం పెట్టలా 2 నిమిషాలు చిన్న బ్రేక్ ఇప్పటి ఇవాళ చెల్లె ఎప్పుడు వేయింది అత్తగారింటి కాడ ఉన్నదా చెల్లె సంగతి అక్కడ ఉండని అగో పాపగారి బల్లాని మారాదు అయ్య బామ రావే బామ భాగ్యవతి అయ్యో ఇంకా చాలా నీకు నా దగ్గర ముట్టగా సగంగా పీని పోలేదండి ముసల్తనానికి వస్తాను ఇంకా చాలా సగంగా పీని పోలేదండి నీకు తెలియదా హెయిర్ స్టైల్ ఇది హెయిర్ స్టైల్ ఈ ముఖం పాడవాడ కదా ఏ ముఖం ఈ ముఖం ఏం హెయిర్ స్టైల్ అంటుందని ఈ కటింగ్ నీకు తెలియదు ఈ కటింగ్ 2500 అయినా నాకు 5 రోజులు ఉపవాసం వాడికి 2500 పెట్టే బదులు నా దగ్గరకు ఒక్క బీర్ పట్టుకుని వస్తే ఒడ్ల పోయి కదా గడ్డికి వచ్చినాడు బీర్ తాగితే మీరు సొల్లు పెట్టుకుంటారు వెళ్ళి పెట్టుకుంటారు లోక బీర్కే నాశనం అవుతారు ఏం కటింగ్ అంటారు దీన్ని ఇది అమ్మతో ప్రేమ కటింగ్ అమ్మతో ప్రేమ కటింగ్ అమ్మతో ప్రేమ కటింగ్ అంటే నాన్నతో ప్రేమ కటి వేరే కానీ ఇగో ఇప్పుడు మనం ముసలకేమో భార్య కదా అయ్యో మా ఇప్పుడు అది కట్టినా అనుకుంటా అయ్యో నాకు కూడా రోడ్డు మీద ఇల్లు తలుపు పెట్టామని అయ్యో అయ్యో అందం అనుకుంటున్నా ఇంకా సోపు నూకెత్తానా ఇంటి ముందర గద్దున గదిన మంది ఉన్నారు గిదేనా వాళ్ళకు ఎక్కడ అయ్యో అయ్యో కొద్ది తినదాక తిరగాడు సోపలు పడతా పొక్కలు వాటి 12 గంటలకు శివసోపతి వాటి సిగ్గులేదు నీకు ఇగో ఇప్పుడు ముసలికి ఏమో అందమైన బనుకులు బంగారు భ్రవణాలు మనం ఇంటెనకనేమో వంటింట్లో అవసరమా మనం నీ ముఖం మంచిది కాక వాళ్ళనంటే ఏమున్నది నీకు మాట్లాడు నీకేం నీకేం పుట్టిందిరా నీకేం నాశనం ఎవరి సొమ్ములు కట్టావరా ఎవరిని సొమ్ములు కట్టి ఆయన తాగుడు సోపదులు పడతా తిరుగుతా నీకేందుకో నీకేమో నాశనం అయితే నేను చెప్పేది ముసలోళ్ళకి ఇంటి ముందర వెనకన బజారు కొంప మీద 6 కమ్మలు 7 పెండ్ల గుడిసేస్తా ముసలోళ్ళు ఏమో అక్కడ మనం ఇద్దరాల మొగలం ఇంట్లో అంటావా వాళ్ళు 60 పెద్ద మాస వాళ్ళు సంపాదించారు వాళ్ళు సంపాదించారు చెప్పరే మీ సాల్మూ లేదా అవుతారా ఏమన్నారా మనిషిని ఆయన మనిషి లెక్క మాట్లాడతారా ఇంకా ముసలిగా గుడి చేస్తావా ఒక్కలా అంటారా ఎవరికైనా ఇల్లు పక్క పండుగతో మంచిగా ఉండాలి ఇంటి పక్క పండుగ లొల్లి పెట్టుకుంటా నేనే పోతాను మాట్లాడతా వాళ్ళు నీకేం పుట్టింది నీ తోటలు అందరూ వస్తాను నువ్వు బతకదే ఏమైతే ఎటుపోతా నువ్వు ఉండవు అయ్యో నువ్వేమన్నా ఆ పాస్ కానీ ఆయన లేడా ఆయన నువ్వు వచ్చినాక ఇక నెల మాసకం వెళ్ళాక
ఎక్కుతా బస్సు ఆధార్ కార్డు ఉంటే ఫ్రీ బస్సు ఎక్కి ఎవడా కదా ఈ దారం వేసుకుంటా ఇప్పుడైనా బిజీ ఉన్నది అందుకని ఇక నేను చెప్పేది నేను 6 గంపల 7 పిల్లల గుడిసే ఇక్కడ గుడిసెల వస్తుందా నేను ఏంది హరిరారా నువ్వు నాకు చెప్పేదానివైన మరి ఆనాడు ఏమి చేస్తున్నాడు బజారు కొప్ప మీద 6 గంపల గుడిసే 7 పెళ్ళి 6 గంపల గుడిసే 7 పెళ్ళి గుడిసే నవ్వయ్యరాజు గుడిసెల తోలుతాడు కానీ వాళ్ళను గుడిసెల్లో కానీ ఇప్పుడు వీళ్ళు ఇట్లే మంచిగా భూమి మీద బతుకుంటారు మంచిగా సుఖోపాయంగా అన్నం తింటారు అన్నం తింటే ఇప్పుడు నా చెల్లె అత్తగారింటివి అయింది ఏంది కదా వాడత్తని ఓజి పట్టుకొని పోతుంది వాడత్తని ఓజి పట్టుకొని ఎందుకు కొట్టాలని నేను ఓపిక పడతాను కొట్టరా బాయ్ పట్ట కొట్టబోదు కొట్టి బొక్కలు ముద్ద భారీ ఉండే కొట్టి చేసుకొని ఆట లెక్క లేకుండా చేస్తాను ఇప్పుడు కొట్టాయి కొద్దిగా అయితే అప్పుడు ఆ రాజు అనుకున్నాడు కదా మరి దీన్ని ఎట్లా చేసి ఏం చేయాలి ఓనర్ అత్తే ఓ పండుగ అత్త ఓడి పట్టుకొని పోతుంది ఓ పండుగ అత్త ఓడి పట్టుకొని పోతుంది ఇట్లా కాదుగా అనుకోని కాదని బాబా గారి బల్లాని మహారాజు భాగ్యవతి దేవి ఒక పని ఏం చేయాలంటే అమ్మా అమ్మాయి ఏం పని చేయవు కదా నువ్వు 5 పైసల పని చేయకు నేను పని చేయమంటలేను కానీ ఇప్పుడు నా అవ్వయ్య రాజులను మాత్రం అక్కడ గుడిసెలు వచ్చినాం కదా వాళ్ళకి ఎసొంటి అన్నం పెడతాను అనుకుంటున్నావు వాళ్ళు 60 పెద్ద మనుషులు అయ్యే వాటి నెయ్య ముక్క పాల ముక్క పరాల ముక్క వాళ్ళకు మంచి అన్నం పెట్టి మంచి అన్నం పెట్టినాక వాళ్ళకు సావత్తదా మంచి అన్నం పెట్టినాక చంపుదే పాపం నాకుతుందయ్యా చంపుడు కాదు ఇట్రా ఏం చేయాలి ఎరికేనా పొద్దున గంజేమో మాపన పోయి మాపన గంజేమో పొద్దున పోయి పడ్డ గంజి దోమలు పడ్డ గంజి అసొంటి గంజి వస్తేనే వాళ్ళకు అద్దయ్యా పాపం తాకుతాయ్యా అద్దయ్యా నీ దండం పెడతా నీ ఎవరే అయిపోయిందయ్యా నీ ఆయన గవే తోలుకాలే నా ఆయన గవే వాళ్ళకు పొద్దున గంజి మాపున గంజి పొద్దున పోయి ఈగలు పడ్డ గంజి దోమలు పడ్డ గంజి వస్తావా లేకపోతే నీ అమ్మగారింటికి ఇచ్చే అందో వీళ్ళు ఎవడన్నా వచ్చేస్తారు శనివారం నాడు సరేనయ్యా కొనకొచ్చిన కోడలు నేనెంతయ్యా మరి నువ్వు ఎట్లే అంటే అట్లా చేస్తా కనుక్కున్న కొడుకువే కాదంటాను కొనకొచ్చిన కోడలు నేనెంతయ్యా నేను వచ్చి మాట మంచిగా మాట్లాడి నేర్చుకో ఇప్పటికన్నా ఇది కంప్యూటర్ యుగం అయింది నా దేవుడు అని కదా నేను చెప్పినట్టు వాళ్ళకి ఈగలు పడ్డది గంజి దోమలు పడ్డ గంజి వచ్చినా ఉండు లేకపోతే నీ అమ్మగారింటికి ఇచ్చావంత మళ్ళా మంది సార్లు తిరుగుతావా తిరుగా మళ్ళీ ఎట్లా తింటావు దుబాయ్కి పోతా నువ్వా నీకు వీజా వస్తుందానికి ఇంకెప్పుడు సందర్భాలు తీసుకుపోతాను నేను ఆయనకు మానలే నీకు మానలే కానీ అని ఆ కోడలు భాగ్యవతి అనుకున్నా భర్తను ఏ బుక్క పాల బుక్క బంద్ చేయవు అని ఇగలబెట్ట కానీ గోలు గడ్డ అని బాగా అని ఆ భాగ్యవతి ఎప్పుడు నా భాగ్యవతి ఏమనుకున్నది నా భర్త నేను బంద్ చేస్తే ఈ చూసేలోకి ఏమంటారు ఎరికేనా కనుక్కున్న కొడుకు కొనుకొచ్చిన కొడుకు అన్నం పెడతా 4 ఇంట 4 లోకాలు విన్నట్టు మరి నా భర్తగా అన్నాడు అని నా అత్తమామతో చెప్తా నీ కనుక్కున్న కొడుకు ఇయ్యాటి నుంచి అన్నం పని చేయమన్నాడు కొనుకొచ్చిన కూడలు దాన్ని నన్ను బదనం చేయద్దు అత్త మరి ఏదంటే నీ కొడుకు 4 గుందుకు వచ్చి వాడిని తప్ప అని వాడిని ఉంచుతా మరి అత్తమామతో చెప్తారా అని వినిపించి వారి మేడల చెప్పుల దాన్ని వేసి చూడలే పెళ్లి ఊరంతా విప్పిస్తావా అత్తమామతో చెప్తా ఈ పూట వరకు నా అత్తమామ కన్నం బాగాని
అన్నం వేసుకున్నది అత్తమా వేడి పోతా అత్తమా వేడి కాతమ్మా నాడీవులే సీతా చెట్టు దేవ సీతా దేవయ్య నచ్చిరో దేవయ్య నిన్ను చూడాని నచ్చిరో దేవయ్య ఎక్కుతుంటే దేవా ఎక్కలేని దుఃఖవచ్చరో దేవయ్య ఎన్నలేని దుఃఖవచ్చరో దేవయ్య పాలోని పాలవయ్య దేవ పాలవతి హేళవాతి దేవయ్య పాలవతి హేళవాతి దేవయ్య అత్తమా వెడి రాజీ ఇద్దరు అత్తమా కాదు 60 ఏళ్ళ పెద్ద మనుషులు అరకమ్మలు ఏడిపిండే గుడిసెలోనా మరి పసిపిల్లలు లెక్క అయ్యో భగవంత ఇవాళ మా కూడలు భాగ్యవతి ఇంకా రాకపాయనే మా కన్నం పెట్టకపాయే లేత బేగులు లోతుల పడతానే చిన్న బేగులు చిక్కులు పడబట్టేనా ఇద్దరు 60 ఏళ్ళ పెద్ద మనుషులు అనుకున్నారు కృష్ణశీల మారది కృష్ణుడి బామా కృష్ణుని ఇలా మనం ఉన్నప్పుడు ఎంతో మందికి దానం చేసినాం. అవునయ్యా. ఆ కొడుకు భయానికి పాపకార్యం ఉండబోనాడు. ఆయన గంజి వస్తుంది, మరి రోజు ఉన్నాడు, మరి కాని గంజి వస్తుంది. అరే ఇక ఇట్లయితే పని అవుతుందా అని ఆ పాపకారి వాడు వీడికి అన్నం పెట్టకుండా చేసినప్పుడు ఆనాడు 60 ఏళ్ళ పెద్ద మనుషులు అనుకున్నారు, బామా ఒకవేళ ఇప్పుడు మన బిడ్డ మతలాలు చేస్తే, ఒకవేళ మన బిడ్డ ఇక్కడికి వచ్చిన మాట కూడా పాపాత్ర ఏదన్న మాట అంటాడు. అవునయ్యా. మన సాగుదల కన్నా ఇక్కడ అన్నం తినన్న మనం చచ్చిపోదామే బామయ్య మనకి ఎవరైతారే. కొడుకుని కంటే వాడు పాపాత్రుడు అయ్యిండే. ఓ బాబా గీతనేలా 7 ఏళ్ల పిల్లనాడు బొమ్మల పెళ్లి చేసినట్టు మరో పెళ్లి చేసిండు బామా. ఏ భర్తకైనా ఏ భార్యకైనా భర్త ఉన్నప్పుడే భార్య సుఖం, భార్య ఉన్నప్పుడే భర్త సుఖం. భర్త లేని ఆడవాళ్ళకు బదనాములు ఎక్కువ, భార్య లేని మొగోని బాధలు ఎక్కువ అన్నరే బామా. ఇక్కడంతా అన్నమైతే నేను బతుకుదనే బాబు, పోతే ఇక నేను బతుకనే బామా. ఓ బాబా పెడతావయ్యా. మన కొడుకు భయానికి మన కోడలు మనకు అన్నం పెడతలేదయ్యా. పొద్దున పోస్తే గంజి మాపన పోతుంది, మాపన పోస్తే గంజి పొద్దున పోతుంది నాదా. ఏ మనిషికైనా నాదా దొంగతనం ఎత్తాను ఆదాను, లంగతనం ఎత్తాను ఆదాను. అడక తిని బతుకుతే ఏ మనిషికి నాదాలు లేదయ్యా. ఇవాళ 60 ఏళ్ళ పెద్ద మనుషులం అయ్యా. ఏ ఎక్కడ పనికి పోదామా, పని చేసి అంత మన ఒంట్లో సత్తవ లేదయ్యా. నువ్వు ఇక్కడ కూర్చోనాదా,
నువ్వు 10 మందికి పంచాయతీ చెప్పిన ప్రపంచ తీరుని అయ్యా నువ్వెట్లా అడగతావు అయ్యా నువ్వు ఇక్కడ కూర్చుంటే కొంగు పట్టుకొని చెప్పుదాను నాదా నేను ఇంట్లో పంట తిరిగితే ఏమన్నా బుక్కడ అన్నదైతే అన్న నీకు తెచ్చి నేను దాదుకుంటానయ్యా అయ్యయ్యో బామా బామా కృష్ణనేనా అయ్యయ్యో బామా బామా కృష్ణనేనా ఎంత చక్కని గుణమే బామా అయ్యయ్యో రామ రాఘవ రామ ఎవరు ఏసిన పాపం మన ఎంట పడ్డారా ఎవరు ఏసిన పాపం మన ఎంట పడ్డారా చిలకంబొట్ట బడిగే తీర్చిదిద్దుకున్నవా చిలకంబొట్ట బడిగే తీర్చిదిద్దుకున్నవా నాటిక బొట్ట బడిగే కడుకొని పెట్టుదమా నాటిక బొట్ట బడిగే కడుకొని పెట్టుదమా మరి ఏమి రాదాలే మామా అయ్యయ్యో రామ వే రాఘవ రామ కింద 27 రాశులు 7 రాశులు 16 మంది ఆశల కన్న పెట్టిన తల్లి కాదే బామా నా కొరకు బామా ఊళ్ళో పోయి అడకాచి నన్ను దాదుకుంటానన్నవా బామా తెల్లారు లేస్తే నా చేతికి ఎంతో మందికి నిదానం వేసిన నాదా ఇవాళ పుచ్చదాని లెక్క నేను అడకాచి నిదాదుకుంటానంటే నువ్వు ఎందుకు బాధపడతావు నాదా ఏ మనిషికైనా అందుకే అన్నారయ్యా బండ్లు పోయి ఊడలైతే ఊడలు పోయి బండ్లు అయితే నాదో ఏ మనిషికైనా శ్రీవంతరం నడవంతరం దరిద్రం వెళ్ళ కాలం అన్నారు నాదా కురికి పసలు కాస్తే పొద్దు ఊపిరి బిగబడితే బొచ్చ నిండేది మాట మాట్లాడితే కడుపు నిండేది మనసు కుడితే చెరువు నిండేది అయ్యా కొంగు కూడా చేత పట్టి రాదా కొంగు కూడా చేత పట్టి రాదా దాన వేసే ఓ తల్లు రారా దాన వల్ల మీరెయ్యలేరా దానగలదా దానవోడు బాబవారి ఒక తల్లి వందదానం ఎదురమ్మ నీది కడుపు చల్లగుండా నీది కడుపు చల్లగుండా రాజులాగా ఇళ్ళల్లో ఉంటి పుచ్చగల్లతో వలచినాయా పుచ్చగల్లతో వలచినాయా కొడుకుల కొడుకు లాని అవ్వా కొంత బాధ పడ్డనవా కొడుకులని ఎంత బాధపడ్డా అందుకే అన్నారు తల్లి కొడుకులు ఎవరి కొడుకులు పుట్టినాడే కొడుకులు అట్ట వాప కట్టినాడే కొడుకులు గడ్డాలు మిసాలు అంటే కన్నులకు ఎవరైతే అందుకే అన్నరే వాళ్ళ ఏ మనిషిగా కొరిం పెట్టే కొడుకు కూడు పెట్టే కూతురే వీళ్ళన్నరే తల్లి కొంగు కూడా చేత పట్టినదో పట్టణ
మళ్ళా డేరా అదేలా వాళ్ళకి పొద్దున అవుతారు కానీ ఒకటి అడుగుతారు వాళ్ళు అవ్వా దాని మీదే అవనాలా దాని మీదే అవనాలా దానల్లా ఏరా దాని మీదే అవనాలా గంజి ఓదే గంజి ఓదే గంజులా వయ్యా గంజి ఓదే ఇల్లు రపగుడా ఇల్లు రపగుడా ఇంట తిరుగుతున్నదా పాపవాణి పాపవాణి పట్టణంలో లేదా పాపవాణి తల్లెంత తల్లెంత బ్రహ్మయ్యరా రాజా బ్రహ్మరాత్రి బ్రహ్మరాత్రి మార్గీదా లేదవా నీతి లేని బ్రహ్మదేవా నీతి లేని బ్రహ్మదేవా ఎవిరాదా రాతివా నీతి లేని బ్రహ్మదేవా ఊళ్ళో పోయి గడుకో కానీ అడుగుతారు ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎప్పటికప్పటి కన్నారు అక్కడారా ఏ మనిషికైనా దానం చదన పదార్థం అన్నారు మనం 5 రూపాయలు దానం వేసుకుంటే భగవంతుడి వెనుక రూపాయలు వచ్చి మన పిల్లలు సహకారం అవుతాడట అయ్యో ఒకప్పుడు ఇద్దరు అబ్బాయి రాజులు ఏమనుకున్నారు అరే ఇవాళ ఊళ్ళో ఉన్న వాళ్ళు అన్నం పెట్టిండ్రు కానీ ఏ తల్లి అన్న మేము ఇంత ఉప్పాడుగా పోతే ఇవాళ మా కూతురు కాదంటదా ఇంత ఉప్పన్న పెట్టదా ఇద్దరు అబ్బాయి రాజు దబా దబా అయ్యా అవ్వయ్య రాజు రవణాల పెట్టగయ్యరా అవ్వయ్య రాజు ఆ భ్రమణాల ముందర వచ్చి ఇద్దరు భార్య భర్తలు ధనం అంట అయ్యో భగవంత నేను ఇంత అన్నం అడగచ్చును కానీ ఏ తల్లన్న నాకు ఉప్పు పెట్టకపోయే ఉప్పు లేని అన్నం ఇట్లా తింటామని అన్నాడు ధనం అంటే ఇంటి ముందర ఖర్చులే అవ్వా మరి ఆ ఇంటి ముందర వచ్చి మరి కొడలా భాగ్యవతి అని పిలిచినప్పుడు ఇంట్లో ఉన్నాడు బల్లాని అగో ఇదివరకు విలువంది ఇప్పుడు ఎందుకు వెళ్తారు వీళ్ళు అని దబా ఇంటి ముందరగా వచ్చేళ్ళు మీరు ఎటు వేయండు వచ్చిన పట్టుకోస్తారు ఏంటి అది కొడుక కూడలు లేదా కొడుక ఇంట్లో కోడలు ఎందుకు కొడుక కూడలు పొద్దున పోసే కానీ మాపన పోస్తే కానీ పొద్దున పోతుందని కొడుక రోజు గంజి తాగాలంటే మాకు తాగకపోతే అయితేరా ఇవాళ ఊళ్ళోకి పోయి కొడుక అన్నం అడకచ్చుకున్నావురా అన్నం అడకచ్చుకున్నావు కానీ ఈ సప్పుడన్నా నేను బుత్తంత ఉప్పు వేస్తే ఆ ఉప్పు కలుపుకొని తాగుతాం అనుకున్నాం కొడుక ఊళ్ళో పోయి అడకాసుకొని తిందామని అనుకున్నాను అన్నం అడకచ్చుకున్నారా అన్నం అడకాసుకున్నారా అమ్మర కొడుకు ఊళ్ళో పోయి గడక గంజి పట్టుకొని అంటే ఇవన్నీ ఎవరి ముఖం చూసి చేసిరు అనుకుంటాను
నా ముఖం చూసేసింది. ఇప్పుడు మీరు ఊళ్ళో పోయి అడక తింటారంటే రేపటి కల్లా ఏమంటారు? తగ్గకు ఫలానోళ్ళ అమ్మాయి అడక తింటారంటే నాకు ఎంత రామకీర్తి చెప్పుండ్రి, చెప్పురు నాకు ఎంత రామకీర్తి ఎంత తక్కువ. ఆ ఫలానోళ్ళ ఫలానోళ్ళ కన్నతండ్రుడు పడిన కన్న తల్లి అడక తింటారా అంటే బల్లాని మారదు అమ్మాయి నాకు ఇచ్చది పోతుంది. నేను పేరుకి వచ్చిన మనిషిని, కీర్తికి వచ్చిన మనిషిని అంటే నా ఇజ్జత్ ఇస్తామని పేరు రావు. నువ్వు నా శోభ నీ ఇజ్జత్ నువ్వేం తీస్తావురా కొడుకా? ఇజ్జత్ నీ ఇజ్జత్ పోతే అట్లా కాదు నాన్న, నీ పరువు పోతే మా పరువు వేనట్టు కదా, మా పరువు పోతే నీది వేనట్టు కదా కొడుకా. నీ ఇజ్జత్ తీస్తానికి కాదురా, మాకు పొద్దున పోతే గంజి మాపరం వస్తుంది, మాపరం పోతే గంజి పొద్దున పోతుంది కాబట్టి చలి గంజి పులి గంజి తాగలేక కచ్చుకున్నాం కానీ మీరు అడకతిని ఇంకా మధ్య పిల్లలుగానే ఉన్నదా? కన్నున్నాం రా. ఎవరి కోరానికి బతుకుతాను మీరు? మిమ్మల్ని బతుకమని అంటానా? మీరు చక్కమైన బాయిల పడి సావురి, కానీ చెర్ల పడి సావురి. ఏ ముఖం పెట్టుకొని పోయిన ఊళ్ళకు సిగ్గు లేదురా, శరం లేదురా, ఇచ్చేది లేదు, సిగ్గు శివుని ఎత్తు లేదా? పోయి సాగు కోరి చూడద పల్లెలు కూటర్ మంది నాకు కొడకా. మీ అత్తగారింటికి తెచ్చిన అరణాలు పరణాలు ఏమో నమ్ముకొని తిన్నావా కొడకా? మేము తరగని ధనం సంపాదించినవరా? నీ ఎండేమని కొడుకు నీ బంగారం నేను సంపాదించమని అన్నారా? చక్కగా బాయిలో పడి సాగురి, నాకు అవసరం లేదు. మీరు ఇక్కడ మాట్లాడకుండ్రి, ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇద్దరు తీసుకుపోయి గంగల వారేసత్తా. ఏ కన్న తల్లిదండ్రైనా నా కొడుకులు బతకాలి, నా కొడుకులు బతకాలని వాళ్ళ కింద పగళ్ళ కింద నాదాని కావద్దని అందరు సంపాదించినట్టుగా కొడుక మేము కూడా ఇప్పుడు ఉపాసం ఉండి కొడుక కడుపు చిన్నగా వేసి కొడుకు మేము ఇప్పుడు ఉపాసం ఉండి కొడుకో నా కొడుకు పల్లాలి రాదు, కొడుకు పేరుకు రావాలి, కొడుకు కీర్తికి రావాలి, కొడుకు పాలల్ల కింద పగళ్ళ కింద ఐనళ్ళ కింద కానళ్ళ కింద కొడుకు ఎందుకు రాదని కావాలని ఓ పూట తిన్న ఓ పూట ఉపాసం ఉండి కొడుకు నీకు పువ్వు సంపాదించు, నీకు జాగా సంపాదించిన రాయ్యా కొడుకు ఇవాళ ఈ రోజు రాజు నింపు కడుపు వల్ల కానీ నింపు కాదు, నిన్ను జాగల కాదు రాయ్యా కళ్ళ తల్లిదండ్రులైనా కొడుకులు ఉంటాగా ముందుకు బిడ్డలు ఉంటా ముందుకు అనుకుంటాను నేనా ఇలా కళ్ళ తల్లిని చూడకుండా నన్ను రాని మాటలు అంటున్నా. 60 ఏళ్ళ పెద్ద మనిషి కాడు రమ్మంటాంది, ఊరు బొమ్మలు బొమ్మంటాంది కొడుకు. ఈడుకు మేము మంచం ఎక్కి పిల్లల గంటవారయ్యా కొడుకు నువ్వు ఉంటాకు ముందు నారాయణ కొడుకోలు కొడుకులాని బల్లాను కొంత బాధపడ్డా నారాయణ కొడుకను నా కడుపుల పొలకై మొలచిన్నాడు కొడుకు చారు రక్తం పురుషుడు చేసి పురుషుడు రక్తం పురుషుడు అంత బరువు చేసి 9 మాసాలు పోసి గుల్లెని వేగుల్లెని గల్లర కొడుకు కొడుకును కింద నడితే మన్నంటుతుంది నిన్ను నా ఎద మీద వేసుకొని నీకు నడక నేర్పిండ్రా అయ్యా కొడుకు స్థలన్నవు నేను వెళ్ళ కొడుకు ఉడుకుడు కన్నవు నీకు పెట్టినారా మంచి మంచి అన్నం నీకు పెట్టి మాడి చెక్కులు నీది నిన్ను చదువుకున్నారు కొడుకు ఎందుకంటే రేపటి కల్లా నేను మంచాల అంటున్నాడు నా కొడుకు నన్ను నడుచుకుంటాడు నా కొడుకు నేను వచ్చిన్నాడు అగ్గి పెడతాడు అనుకున్నా కానీ ఇవాళ నువ్వు నాకు ఎవరు అవుతావు అనుకోలేదు రాయ్యా
ఏడు ఏడుకోండి ఇన్నే ఉంటాను కొని పాప కాని వాడు ధనమంతులు తీసుకొని కొరకొర కొరకొర గుంజగా తిండగా కమలి 7 పెంటల గుడి బల్లారు కోప మీద చేసిండే అయ్యా బాలారు కోప మీద భార్య భర్తలు అవ్వరాలు భార్య భర్తలు అవ్వరాలు నాదన ప్రాణనాద మన కొడుకు బతకల్లాలి నాది కొడుకు బతకాలని నాదే కొడుకు అన్ని పువ్వులు సాగలు సంపాదించి ఇలా కొడుకు మనల్లకి గుడిసెల పాలు చేస్తాడు రాదా నాదయ్యాల మన చేతులు 5 10 మన చేతులు 5 10 అయ్య కలిస్తే మన నాకు మన దానం చేయకపోవునా ఇలా ఎంత సంపాదించి ఏమీ లాభం ఎంత డబ్బుండి ఏమీ లాభం రాదా ఆఖరికి 6 కమ్మలు 7 పెండల గుడిసె కట్టయ్యాను అయ్యా భార్య వరదలాట ఓ దేవుడా భార్య వరదలాట ఓ దేవుడా ఇద్దరు భార్య భర్తలు ఒకరు వీర ఒకరు వరిన భార్య భర్తల కళ్ళలో ఎవరు కనబడతారు నాద నేను బతకలేను నాదని ఇద్దరు భార్య భర్తలు పండుగల కాడ మంచం ఎక్కిన ఇద్దరు భార్య భర్తలు ఓ బిడ్డ ఇందరము నా బిడ్డ రావే బిడ్డ పెళ్లి చేసి అత్తగారి ఇంటికెళ్ళి పెట్టిన ఒక్కనాడు నీ ఆదికి రాలేదని ఆదికి రాలేదు బిడ్డ ఇక అందుకు అన్నరు బిడ్డ సర్ది కట్టిన బిడ్డ సాగు కన్నది అన్నరు బిడ్డ నీకు సర్ది కట్టి సాగనంపిన బిడ్డ ఇక నేను బతకనని భర్త మీద భార్య మీద భర్త వరికి వాళ్ళు విలువీల పట్టుకొని ఓ దేవుడా భార్య భర్తలు ప్రాణం వల్ల ఇడిచినారే గంకరాలా భార్య భర్తలు మొగలు వినడికి కలకల కన్ను తీసుకుంటా భార్య భర్తల గుడిసెల పానం పోయిందా ఎదిగిన ఉన్నాడు సుంకరి మల్లయ్య తిరుగుకుంటా గుడిసె గాడి కాచేండు గుడిసెవేడి కాచారకు అబ్బా కృష్ణశైల రాజు మరి వీళ్ళ పానం పోయింది ఇద్దరు పానం పోయింది మరి ఎవరు వీళ్ళ బతుకు చూసేటోళ్ళు ఇవ్వలేరా వీళ్ళు చచ్చిపోతే ఇలా కూర్చుంటోళ్ళు ఇవ్వలేరా వీళ్ళ కొడుకు బల్లాని రాజు ఉన్నాడు ఆయనతో చెప్తా అని ఆ బల్లాని రాజు ఇంటి వేడి కథ ఉన్నాడా అమ్మా రామ రామ రాఘవ రామ రామావో రాఘవ రామ నీకు జీతం ఇస్తానా సుంకర పని చేయమంటానా ఏ టైంకి రావాలి ఏ టైంకు నా సోయి లేదా మనిషికి మనిషి పుట్టుబడి పుట్టలే మిస్టేక్ అయిందా రేపు నీకు ఎరగితే పెట్టిస్తుంది అయ్యో అద్దు ఎప్పుడు రావాలి ఏంది నీ బాధ ఎందుకు అక్కడ నిలబడు అయ్యో అయ్యో మొక్తా నీకేనా అడగల పుట్టిందిరా బాగా జామ్ అయినట్టు అక్కడ నువ్వేందుకు మొక్తానవరా